ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ చేస్తున్నాం. బిర్యానీ తయారీ విధానం చూడండి. సింపుల్గా బిర్యానీ 15 మినిట్స్లో ఎలా చేయొచ్చో చూడండి. ఇప్పుడు ముందుగా కుక్కర్ పెట్టుకుందాం. పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం సరిపడా. 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇవ్వండి పలావ్ దినుసులు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పలావ్ దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు పలావ్ ఆకు వేసాము. పలావ్ దినుసులు వేసుకొని ఇవ్వండి పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము. చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా, కొత్తగా పెళ్ళైన వాళ్ళది వంటలు రావు కాబట్టి స్టార్టింగ్లో జాబులు చేస్తా ఇలా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు బిర్యానీ. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఆనియన్స్ వేసాము. ఉల్లిపాయ దోరగా వచ్చే వరకు వేగాలి. వేగితే తింటుంటే పంటకి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఇప్పుడు రోజుల్లో పులిహోర చేస్తుంటారు. చాలామంది ముసలోళ్ళ వంటలు పులిహోరాన్ని బిర్యానీ చేస్తుంటారు కొత్తదనం కోసం. ఇప్పుడు 1 టమాటా వేసుకుందాం. కొంచెం ఆనియన్స్ వేగినాయి కదా, బ్రౌన్ షేడ్లో వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు టమాటా వేగే వరకు మగ్గాలి. బాగా మగ్గితే ఆ ఫ్లేవర్ అంతా రైస్లోకి దిగుద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా అందరికీ. ఇవ్వండి మగ్గుతున్నాయి ఆనియన్స్, టమాటాలు. ఇదిగో ఇంకొక స్టవ్ మీద ఆలు కుర్మా పెట్టాము. ఆలు కుర్మా రెడీ అవుతుంది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉండాలి. మసాలా ఎక్కువ తినని వాళ్ళు జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. మేమేమో కొంచెం బిర్యానీ పౌడర్, గరం మసాలా పౌడర్ మేము కొంచెం వేసాము. కొంచెం స్మెల్ టేస్టీగా ఉంటుంది. కొంచెం ఘాటు ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఘాటుగా ఇష్టపడని వాళ్ళు, లైట్గా తినేవాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే జీలకర్ర, ధనియాల పొడి వరకే వేసుకోవచ్చు. అది ఎవరెవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. ఇలా గరం మసాలా పొడి కూడా వేసాము. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఆయిల్ మొత్తం పైకి రావాలి. బాగా వేగితే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అలా వచ్చిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నిటికీ ఆనియన్స్కి, టమాటాలకి పట్టాలి కదా ఫ్లేవరు. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే కూరలో ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా అనేది డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. బియ్యం ముందుగా ఒక 5 మినిట్స్ నానబెట్టి ఇలా వడకట్టుకోవాలి. వాటర్ అనేది పడకూడదు బియ్యంతో. మన కొలత కరెక్ట్గా ఉండకపోతే మెత్తగా అవుతుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. బియ్యం కూడా వేసి ఒక 5 మినిట్స్ వేగితే బాగుంటుంది. వేడెక్కాలి బియ్యము. పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ. ఇప్పుడు ఇలా అంతా మసాలా మొత్తం బియ్యంకి పట్టేలాగా తిప్పుకోవాలి. చూడండి బాగుంది కదా, చూస్తుంటేనే నాకైతే స్మెల్ వస్తుంది బయటికి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 1కి 1.5 కొలత. 1 గ్లాస్ బియ్యం పోస్తే 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకున్నాక ఉప్పు కొంచెం ఇప్పుడు మనం ఉప్పు కావాల్సి ఉంటే ఇప్పుడు మనం ఇలా టేస్ట్ చూసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా ఉప్పు అవసరం అయితే వేసుకోవచ్చు. ఇలా చూడండి బాగుంది కదా. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ అవుతుంది. 10 మినిట్స్లో మీకు మంచిగా వేడిగా గుమ్మలాడే బిర్యానీ చూపిస్తాను నేను. ఇదిగోండి ఇటువైపు ఆలు కుర్మా రెడీ అవుతుంది. వేరే స్టవ్ మీద ఆలు కుర్మా పేస్ట్. ఇప్పుడు వేసేదేమో పుచ్చపప్పు, కొబ్బరి, వేరుశనగపప్పు, జీడిపప్పు. అలాగా కొంచెం పిల్లలకు కొంచెం టేస్టీగా ఉంటుంది కదా, హెల్త్కి కూడా మంచిది. ఇటువైపు ఆలు కుర్మా రెడీ అవుతుంది. ఈ స్టవ్ మీద బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ప్రెషర్ పెట్టాము. సిమ్లో అయితే 1 విజిల్ సరిపోయిద్ది. హైలో అయితే 2 విజిల్స్ రావాలి. మనకి ఇంకా విజిల్ రాలేదు. ఇటుమటికి ఆలు కుర్మా రెడీ అవుతుంది బాగా. ఇప్పుడు 1 విజిల్ వచ్చింది కదా, 2వ విజిల్ వస్తే అప్పుడు స్టవ్ కట్టాను. వైపేమో కుర్మా రెడీ అవుతుంది. ఆలు కుర్మా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, దగ్గరకు వచ్చింది. పుదీనా చల్లుకుంటున్నాం. మంచి స్మెల్ బాగా వస్తుంది.
కొత్తిమీర పుదీనా చల్లాము. చూడండి. ఇప్పుడు నిదానంగా తిప్పుకుందాము, ముక్క చెదరకుండా ఆలు. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి కదా, స్టవ్ కట్టేసేసాను. ఇప్పుడు ప్రెషర్ పోయే వరకు ఉండాలి. మీకు ప్రెషర్ పోయాక నేను బిర్యానీ ఎలా వచ్చిందనేది చూపిస్తా, ఎదురు చూస్తూ ఉండండి. ఇప్పుడు చూద్దాం. కుర్మాలో ఆయిల్ పైకి వస్తుంది, ఉడుకుతుంది చూసారా. అయిపోయేమో ఇంకా బిర్యానీ ప్రెషర్ అయితే రాలేదు, ఇంకా అయిపోలేదు. వెయిట్ చేద్దాం. మీలాగే నాకు కూడా ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు మూత తీద్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా, తిందామా అని నాకు కూడా ఆతృతగా ఉంది. కుర్మా అయితే రెడీ అయ్యింది, ఇంకా బిర్యానీ మటుకు రెడీ అవ్వాలి. కుర్మా బాగుంది, చూస్తుంటేనే నూరు వస్తుంది, బాగా స్మెల్ కదా. నేను చెప్తుంటే వ్యూవర్స్ నమ్మట్లేదు అనుకుంటా. కుర్మా స్మెల్ వస్తుంది బాగా, చెప్తుంటే వ్యూవర్స్ నమ్మట్లేదు. బిర్యానీ స్మెల్ చూడండి. ఇప్పుడు ప్రెషర్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, చాలా 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 బాగుంది. పొడి పొడిలాడుతా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇవ్వండి, గింజలు కూడా అయితే నాకు కాలుతుంది, కాలిపోతుంది చూసారా. ఇక పొడి పొడిలాడుతూ వచ్చింది కదా బాగా. మీరు కూడా ఇదే స్టైల్లో ఇలాగే సింపుల్గా మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి ఎక్కువ మనం అవి కొనుక్కొని, ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చారనుకోండి, మనం అప్పటికప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి ఇలా చక్కగా అందంగా చేసుకోవచ్చు. పొడి పొడిలు ఆడుతూ చూసారు కదా, బాగుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే బిర్యానీ నేను తినటానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను కదా. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, ఈ బిర్యానీ అనేది నేను చేయలేదు, మనకు తింటం ఒక్కటే వచ్చి చేయటం రాదు, మా వదిన చేసింది. థ్యాంక్ యూ అందరు చూసినందుకు. బిర్యానీ కుర్మా రెడీ అయ్యింది, ఇక తిందాము. ఇవ్వండి, తినేద్దాము ఇంకా. ఓకే వ్యూవర్స్, నేనైతే ముందుగా తినేసేయాలి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.